మీ సోదరులు శంకర్రావు గారు మంచి నటులు, చక్కటి నటులు, చాలా మంచి నటులు. చాలా చాలా అండి. కానీ ఆయన మీరు తగినంతగా ప్రోత్సహించలేదని కూడా మీ గురించి అంటుంటారు. మీరు ప్రోత్సహించలేదా లేక ఆయన అంత ఆసక్తి చూపించలేదా? లేదు, ఆసక్తి చూపించుకోవడానికి ఉందండి. మన క్వాలిఫికేషన్లో చిన్న వేరియేషన్ ఉంది. వాడు చాలా మంచి యాక్టర్ అండి. ఒక పర్టికులర్ లిమిటేషన్స్ క్యారెక్టర్ కొన్ని బాగుంటాయి, అన్ని సూట్ కాకపోవచ్చు. ఇప్పుడు నాకు మళ్ళీ కొంచెం ఈ కామెడీ కింద పడతాలు మీద పడతాలు, డైలాగ్లో కొంచెం అటు ఇటు మార్పులు, కామెడీ, ఇప్పుడు ఈ పేతాసు ఇలాంటివి కొంచెం ఆ రేంజ్ కొంచెం తేడా ఉంది. అవును, మీరు చూపించినంత వైవిధ్యం అది బై బర్త్ నాకు వచ్చి భగవంతుడు ఇచ్చింది. దాన్ని నేను ఒకటి ప్రోత్సహించి వచ్చింది కాదు, బై బర్త్ వచ్చింది. దాన్ని నేను సాధన చేసుకున్నాను. తర్వాత ఎలా ఉంటుందంటేనండి, నా ఇమేజ్ అతని మీద కూడా వర్కౌట్ అవుతుంది. తప్పని లాంగ్ షాట్లు వచ్చి వాళ్ళు అన్నిలానే ఉన్నారా, వాయిస్ కూడా అలాగే ఉందిరా అంటుంటారు పాపం. అదొక ఇదైపోతుంది. ఇప్పుడు నా పొజిషన్లో వాడున్నా నా పొజిషన్ అట్టే కూడా. కాబట్టి అది తేడా ఉందండి, అంతే తప్ప నేను చెప్పాను కదా ఆవగింజని తేడా వాడి నాకుంది, వాడికి లేదు. అది ఒకే ఒక రంగంలో నైపుణ్యం ఉన్నవాళ్ళు డాన్స్ డైరెక్టర్స్ అయిపోతున్నారు. దానికి చెప్పాలంటే నాకు క్లియర్గా చెప్పగలనండి. నాకు నిజంగా అది భయం వేసి వాళ్ళ కోపం వస్తే కోపం వచ్చు. ఇప్పుడు నేను డైరెక్షన్ మొదలెట్టాను, కాడికి ఎందుకు డైరెక్షన్ వాడి శ్రీనివాసరావు పిచ్చాడు, ఆయన మంచి యాక్టర్, ఆయనకి ఎందుకు చెప్పు అండి. ఇప్పుడు ఈ బజార్లో వెళ్తున్నాం అనుకోండి, నా ఇల్లు చూశారు మీరు, వాడి శ్రీనివాసరావులే మంచి ఆర్టిస్ట్, చక్కగా సెటిల్ అయ్యాడు, బాగుందా మంచోడు అంటే, అది తిరిగి వచ్చినప్పుడు ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఆయన సినిమా చేస్తాడని తెలిసిందనుకోండి మీకు, మళ్ళీ వీడికి ఎందుకు ఆ సినిమా హాయిగా ఇట్లాంటి ఇల్లు కట్టుకోవడం, హాయిగా తీసుకుని ఎంటర్టైన్మెంట్ అవ్వక ఇది ఇందులో సినిమా అంటారు మళ్ళీ. అలా అందంగా అంటారండి. ఒక యాక్టర్ డైరెక్ట్ చేస్తే అంటారు, ఏమన్నా చేస్తారు. మరి వాళ్ళు ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడండి, పర్టికులర్గా ఒక ఆయన ఎవరో ఒకళ్ళు మంచి డైరెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఎదురు ప్రశ్న ఒకటే వేస్తానండి, డైరెక్ట్ ఆన్సర్ నాకు కావాలి. మిగిలిన వాడు ఎవరు చేసినారు పని చేసుకోవచ్చు కానీ సినిమా ఎందుకు, డైరెక్షన్ ఎందుకు అంటున్నారు కదా. మరి పేరేంటండి, ఈజ్ ఏ మాస్టర్ ఇన్ డాన్స్, అంతే కదా. అతను అంత డాన్స్లోనే మాస్టర్, ఇంకా దాంట్లో కాదని నాకు తెలియదు. ఒక సినిమాలో 6 పాటలు ఉంటే వాడు కూడా ఉంటాడు, ఆ డాన్స్ మాస్టర్ కూడా ఉంటాడు. అది 2 పాటలు ఇస్తారు, 1 2. మీరు 6 పాటలు అడిగి ఎవరే అంటే మాస్టర్ ఇన్ డాన్స్ అన్న వాడికి ఉన్న 6 పాటలు పూర్తిగా ఇవ్వటానికి నువ్వు వెనకాడుతుంటే అడిగి ఏం రాదని తెలుసుకుని అంతకంటే చేయలేడని మొత్తం సినిమా డైరెక్షన్ అడిగి చేతులు ఎట్ట పెడతావని అసలు. అంతసేపు ఏదో ఎడిటింగ్ కట్టింగ్ చెప్పడం తెలుసు, స్టెప్పులు వేయడం తెలుసు, ఇది కాదు సినిమా అంటే. దాన్ని చెప్పాను చూడండి, అది కావాలి డైరెక్టర్.